దేవి శరన్నవరాత్రి వేడుకలకు విశాఖ జిల్లా గాజువాకలోని ప్రధాన ఆలయాలు ముస్తాబవుతున్నాయి. ఇక్కడి 66వ వార్డు కైలాష్ నగర్లో కొలువైయున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగే వేడుకలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు. ప్రధాన అర్చకులు సంపత్ కుమార్ శర్మతో కలిసి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు రెడ్డి జగన్నాథరావు, కరణం వేణుగోపాల్ మాట్లాడుతూ కోరిన వరాలనిచ్చే కల్పవల్లి కనకదుర్గమ్మ రోజుకొక అలంకరణలలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. నగర నలుమూలల నుండి భక్తులు రానున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జరుగుతాయని తెలిపారు. వేడుకల్లో భాగంగా 30వ తేదీ ఆలయ సన్నిధిలో భారీ అన్న సమారాధన జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు భాష్యం త్రినాథ్, అధ్యక్షుడు కర్రి వెంకట సత్యనారాయణ రెడ్డి, జి శంకర్రావు, కర్రి జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే నాతో పాటు రెడ్డి జగన్నాథ్ గారు, ఆయన కూడా అలాగే కమిటీ సభ్యులైనటువంటి కరి సత్యనారాయణ రెడ్డి గారు, భారతీయ జిల్లా గారు నిర్వహించుకుంటున్నాను. ఎందుకంటే ఈ 22 సంవత్సరాలు కూడా కమిటీ సభ్యులందరూ కూడా అహోరాత్రులు అన్న సమారాధన అవనియండి, ఉత్సవం అవనియండి, ఇది కూడా ఆ శ్రమతో ఈ గుడిని కూడా అలా డెవలప్ చేస్తూ ప్రతిరోజు హోమాలు యజ్ఞాలతో పూజా కార్యక్రమం జరుగుతుంటాయండి ఇక్కడ. ఎందుకంటే ఈరోజు ఈ సంవత్సరం ఏంటంటే 11 రోజులు అమ్మవారి పూజలు స్టార్ట్ అవుతాయండి. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారి పూజలు చేస్తూ ఘనంగా అమ్మవారిని ప్రజల ముందు తీసుకెళ్తుంటామండి. అలాగే ప్రెస్ వారు కూడా ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా మాకు స్థాయి సహకారాలు అందించాలని కోరుతూ జరుగుతుంది. రేపు 22వ తారీఖు నాడు 9/2025 సోమవారం నుండి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. గత 20 సంవత్సరాలుగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఎలా అయితే మన అమ్మవారికి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారో వారి యొక్క అనుజ్ఞ తీసుకుంటూ మన యొక్క కైలాస నగర్లో వెలసినటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయం నుండి కూడా మా ఆలయ కమిటీ వారి చేత అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిపించడానికి ప్రతి ఒక్క వత్సరం కూడా చాలా చక్కగా నిర్వహించడం జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా అమ్మవారి దసరా నవరాత్రులు 11 రోజులు అమ్మవారి యొక్క ఉత్సవాలు అనేటువంటివి చేయడం జరుగుతోంది. ఈ 11 రోజులు కూడా అమ్మవారికి ప్రతిరోజు పంచామృత అభిషేకములు, అలాగే చండీ హోమ కార్యక్రమాలు సాయంకాల సమయం నందు, అలాగే అన్న సమారాధన కార్యక్రమాలతో పాటు అంగరంగ వైభవంగా అనేక రకాల విశేష పూజలన్నీ కూడా చేయడం జరుగుతోంది. కావున 50 మంది గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరీ విజ్ఞప్తి తెలియజేస్తున్నాము. అందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ విజ్ఞప్తిగా కోరుకుంటున్నాము. కైలాస నగర్లో వచ్చినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం దసరా మహోత్సవాలు ఆవిష్కరించుకొని కరపత్రికలు ఈరోజు మేము రిలీజ్ చేయడం జరిగింది. కనుక ఈ కరపత్రాలు గ్రామంలో అందరికీ కూడా ఇంటింటా వెళ్ళి ఈ కరపత్రాలు పంచిపెట్టి తదనంతరం నేటికి దేవాలయం కట్టి 21 సంవత్సరం పూర్తయి 22 సంవత్సరం దసరా వస్తుంది. ఈ సంవత్సరం దసరా 22 సంవత్సరం. 22 సంవత్సరాలు బట్టి ఎంతో బ్రహ్మాండంగా గాజువాక పురప్రజలందరూ కూడా గాజువాక పురప్రజ అన్ని గ్రామాల నుంచి కూడా దేవాలయం వచ్చి అమ్మను దర్శించుకొని అమ్మను మొక్కుకుంటే అనేక రకమైన మొక్కులు ప్రజలకి అమ్మ సాయం చేసి అమ్మవారి దయ వల్ల కృప వల్ల వారు విజయం సాధించారని చాలా మంది చెప్తున్నారు. ఈ కనకదుర్గ దేవాలయం ఏ అనుకుంటే ఆ కార్యక్రమం జరుగుతుందని చెప్పి చాలా మంది భక్తులు మాకు చెప్పడం జరిగింది. అంచేత గాజువాకలోని ఇంత పెద్ద దేవాలయం గాజువాకలోనే మాది ఇక్కడ వెళ్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సుమారు 21 సంవత్సరం బట్టి మేమంతా కూడా స్థాపన చేసిన తర్వాత మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి చేస్తూ మా కమిటీ నాతో పాటు నేను వ్యవస్థాపకుడు